హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ NPG1506 అండి. మన ఛానల్ నేము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ ఏంటంటే నేను ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. ఇలా స్ప్రింగ్ రోల్స్ చాలా బాగున్నాయి. అందుకు నేను కూడా చేద్దామని అలా చేశాను. మా బాబు ఏదో ఒకటి స్నాక్ ఐటమ్ అడుగుతూనే ఉంటాడు ఈవినింగు, అందుకని చేశానండి. చాలా బాగున్నాయి, మీరు కూడా చేసుకోండి. ఆలు స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి చూడండి, ఓకేనా? ముందుగా 3 ఆలూస్ తీసుకున్నానండి. బాయిల్ చేసి స్మాష్ చేస్తున్నాను. స్మాష్ చేసి మంచిగా స్మాష్ చేయాలి. అలా చేస్తే మెత్తగా అవుతుంది కదా. అదే చేత్తో ముట్టుకున్నామంటే వేడిగా ఉంటుందని అలా స్మాష్ చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. మెత్తగా అయ్యేంత వరకు అలానే స్మాష్ చేస్తూ ఉండాలండి. ఆ తర్వాత కొద్దిగా సాల్టు, చిటికెడు ఉప్పు, సరిపడంత కారం వేసుకోవాలండి, ఓకేనా? అలాగే కొద్దిగా ఆయిల్ వేసానండి నేను. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం అంతే. కొంచెం వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి, సరేనా? తర్వాత చేత్తోనే మనం కలిపేసుకోవడం, అంతే ఫ్రెండ్స్. అంతా మిక్స్ చేసేసుకోవాలండి, ఓకేనా? మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. వీలైతే మైదా కూడా మీరు వాడుకోండి, ఓకేనా? కొద్దిగా సాల్టు, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకొని చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమే, అంతేనండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? చపాతీ పిండికి ఎలా అయితే మనం కలుపుకుంటామో అలా చేసేసుకోవాలండి. చిన్న ముద్దలా అయిపోతుంది కదా, అలా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఇలాగా, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చపాతీని మనం ఎలా రౌండ్గా చేసుకుంటామో అలాగా పలుచగా చేసుకొని ఇలాగా సైడ్ని కట్ చేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆలు మిశ్రమాన్ని, ఇలా చపాతీ చేసుకున్నాం కదా దాని మీద పెట్టి హాఫ్ మడిచేసుకోవాలండి. మన ఛానల్ని చూస్తూ ఉన్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ అయితే ఇవ్వట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చూస్తూ ఉన్నారు కదండి, అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేయండి. తర్వాత అంచులన్నీ ఇలా క్లోజ్ చేసేయండి. ఒక నైఫ్ తీసుకొని కత్తి, చాకు తీసుకొని నేను చూపించినట్లుగా ఇలాగా పొడవుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని స్ప్రింగ్స్ లాగా తిప్పుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? నైఫ్తో ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా తీసుకుంటూ
స్ప్రింగ్స్ లాగా చుట్టుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. అలాగా రౌండ్గా అలా చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నీ అలా ముందే పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోవడమే. సిమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అలాగా వేయించుకోండి. ఓకేనా? చూడండి నేను ఇక్కడ వేసాను. సిమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. టేస్ట్ అయితే మా బాబు కూడా ఇక్కడ తిని చాలా బాగున్నాయమ్మా అని చెప్పాడు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తా.